ఈ వీడియోని మొత్తం రాజకీయాలకు అతీతంగా అంటే అటు కూటమిని సపోర్ట్ చేసేటువంటి వారు కావచ్చు, వైసీపీ కానీ, కమ్యూనిస్టులు కానీ, జర్నలిస్టులు కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులు చట్టాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ వీడియోనైతే ఒకరికొకరు షేర్ చేసుకొని దీన్ని ఒక రెఫరెన్స్ కేసు కింద కూడా ఉంచుకుంటే బాగుంటుందని చెప్పని లా గురించి ఎంతో తెలిసినటువంటి ఒక వ్యక్తిగా మీకు ఒక అద్భుతమైనటువంటి కేసు రెఫరెన్స్ ఇస్తున్నారు. ఈ కేసు రెఫరెన్స్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే జర్నలిజంలో 4 దశాబ్దాల అనుభవమే కాకుండా జర్నలిస్ట్ యూనియన్ లీడర్గా జాతీయ స్థాయిలో 2 సార్లు కార్యదర్శిగా కూడా నేను పనిచేశాను. అనేకమైనటువంటి జర్నలిస్టుల మీద వచ్చినటువంటి కేసులను కూడా మేము ఢిల్లీ స్థాయిలో విచారించినటువంటి స్వానుభవం ఉంది. అలాగే లాలో కూడా నాకున్నటువంటి ప్రవేశంతో ఒక మంచి కేసు రెఫరెన్స్ ఇస్తున్నాను. కాస్త ఓపికగా వింటే బాగుంటుంది. ఎందుకు ఇది ఇవ్వాల్సి వస్తుంది అన్నట్లయితే 2 ఇష్యూస్ వెంటనే జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. ఒకటి ఏమిటి అన్నట్లయితే జర్నలిస్టు వైఎన్ఆర్ అనేటువంటి ఒక జర్నలిస్టు, అతను మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలో చాలా కాలం పనిచేశాడు. చేసిన తర్వాత బయటకు వచ్చి సొంతగా ఒక డిజిటల్ మీడియా ఏర్పాటు చేసుకొని చాలా స్వల్ప వ్యవధిలో దానికి మంచి వ్యూవర్షిప్ని కూడా సాధించుకొని వివిధ అంశాల మీద తను రిపోర్టింగ్ చేస్తున్నటువంటి ఒక జర్నలిస్టు. తర్వాత ఆ విషయాన్ని పక్కన పెడితే ఇంకొకటి ఈ వైసీపీ నుంచి కూటమిలోకి వెళ్ళిన అభ్యర్థన కాబోలు అతను గుమ్మనూరు జయరామ ఎవరో జర్నలిస్టులని రైలు పట్టాల మీద పెట్టి తొక్కేస్తాడంట. ఈ రైలు పట్టాల మీద తొక్కేస్తాడో ఇంకో రకంగా తొక్కాడు. జర్నలిస్టులని తొక్కేస్తాను అన్నటువంటి వాళ్ళు చరిత్రలో ఎవడో కూడా సర్వైవ్ అయిన పరిస్థితి లేదు. చరిత్ర చెత్తపొట్టులో కలిసిపోయారనేటువంటిది మాత్రం గమనించాలి. హిట్లర్ దగ్గర నుంచి కూడా తీసుకున్నట్లయితే దీనికి ఎన్నో కథనాలు ఉన్నాయి. సో ఆ విషయాన్ని అలా ఉంచితే ఒకటి ఇప్పుడు మారిపోయినటువంటి పరిస్థితుల్లో జర్నలిస్టులు ఎవరికి వాళ్ళు విడివిడిగా ఉన్నప్పటికీ కూడా కలివిడిగా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక తాటి మీద నిలబడాల్సిన అవసరం ఉంది. మేము గతంలో ఆ విధంగా ఉండేవాళ్ళం. మేనేజ్మెంట్స్ని కూడా మేము ఆ విధంగా కన్విన్స్ చేసేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సరే, ఈ విషయానికి వస్తే ఈ జర్నలిస్టు వైఎన్ఆర్ మీద పెట్టినటువంటి ఒక హాస్యాస్పదమైనటువంటి కేసు సాక్షాత్తు పెట్టింది ఎవరు అంటే టీటీడీ వారు పెట్టారు. ఆయన ఎవరో ప్రవచనాలు చెప్పి ఆయన ఏదో వెళితే ఆయనకి ఏదో గౌరవం ఇవ్వలేదని ఇదని ఏదో చేస్తే దాని మీద కేసు పెట్టారు. సో అసలు ఈ కేసు ఎంతవరకు నిలబడుతుంది? ఇలాంటి కేసులు పెట్టడం వల్ల మీ ప్రతిష్ట వాళ్ళు తీయటం కాదు, మీ ప్రతిష్టని మీరే పోగొట్టుకుంటున్నారు. మీ డొల్లతనం వల్ల, చట్టాల గురించి తెలియకపోవడం, లేకపోతే అధికారం అనేటువంటిది తలకెక్కి మీ ఇష్టారాజ్యం కింద మీరు ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి రీతిలో మీరు వ్యవహరిస్తున్నారు తప్ప మరొకటి కాదు. అందుకని తాజా ఒక జడ్జిమెంట్, చాలా జడ్జిమెంట్స్ నా దగ్గర ఉన్నాయి జర్నలిస్టుల మీద ఇలాంటి తప్పుడు కేసులు పెడితే ఏమవుతుంది అనేది. ఒక లేటెస్ట్ ఒక ఫిట్ కేసు చెప్తాను. భారత అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు సాక్షాత్తు ఎడిటర్స్ గిల్డ్ మీదే కేసులు పెడితే ప్రభుత్వం దాని మీద అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. జర్నలిస్టులు తమ నివేదికలో తాము క్యారీ చేసే వార్తల్లో తప్పుడు నివేదికలు ఉన్నప్పటికీ కూడా వారిని ప్రాసిక్యూట్ చేయలేరు. ఎందుకంటే వారి నివేదికలలో తప్పుడు ప్రకటనల కోసం ఏదైనా ఉంటే వాళ్ళని విచారించడం అనేటువంటిది పత్రికా స్వేచ్ఛని, ఫండమెంటల్ రైట్స్లో ఉండేటువంటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని హరించటమేనని చెప్పని చాలా విస్పష్టంగా పేర్కొంది. ఇది భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 153A ప్రకారం ఇది నేరం కాదు, ఇది సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడానికే ఇదవుతుంది అని కూడా చెప్పింది. ఇక కేసుకి సంబంధించినటువంటి వివరాలకి వెళ్దాం. ఏంటంటే మనందరికీ కూడా తెలుసు మణిపూర్లో చెలరేగినటువంటి హింసాకాండ, ఎలాంటి హింసాకాండ చెలరేగిందో కూడా తెలుసు కదా. ఆ కేసు మణిపూర్లో జాతి ఘర్షణల మీద మీడియా కవరేజ్ నివేదికని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, దాదాపు సీనియర్ మోస్ట్ ఎడిటర్స్ 3, ఆ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, వీళ్ళు అక్కడికి వెళ్ళి దాన్ని అంటే మన చెప్పాలంటే నిజ నిర్ధారణ కమిటీ లాగా వెళ్ళి అక్కడ ఇదంతా చేసి ఆ రిపోర్ట్ని వాళ్ళు పబ్లిష్ చేశారు, వాళ్ళు ఇచ్చిన దీన్ని. అయితే దాని మీద ఏం చేసిందంటే ప్రభుత్వం వాళ్ళ మీద
ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తే ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఈ కేసు సుప్రీంకోర్టుకి వెళితే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఇట్ ఈస్ ఎ రెఫరెన్స్ కేస్, ఫిట్ కేస్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సచ్ కేసెస్ అనమాట. అందుకని చెప్తున్నా, నివేదికలో తప్పులు ఉన్నప్పటికీ కూడా కేవలం తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు జర్నలిస్టులను ప్రాసిక్యూట్ చేయలేమని చెప్పని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సభ్యులకి కోర్టు వాళ్ళ అరెస్టుల నుంచి రక్షణ పొడిగించింది. ఇది అంటే ఇంకొక దానికి అడిషనల్గా ఇంకొక కామెంట్ కూడా చేసింది. ప్రతిరోజు దేశవ్యాప్తంగా తప్పుడు విషయాలు నివేదించబడుతూ ఉంటాయి. ఆ తప్పుల కోసం పాత్రికేయులను విచారించడం పత్రికా స్వేచ్ఛను తీవ్రంగా దెబ్బతీయడమే అవుతుంది అని కూడా గౌరవ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. సెప్టెంబర్ 15 మణిపూరులో హింసాకాండపై నివేదికలో భాగంగా జర్నలిస్టుల మీద దాఖలు చేసినటువంటి ఎఫ్ఐఆర్ని సవాలు చేస్తూ ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. ఇది ప్రభుత్వం పక్షాన కౌంటర్ కథనంగా ఇదైంది. ఈ కేసును సాక్షాత్తు విచారించింది కూడా ఎవరంటే అప్పటి ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఈ కేసును విచారించారు. సో భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ సెక్షన్ 153A ప్రకారం ఇది నేరంగా పరిగణించబడదు అని చాలా స్పష్టంగా చెప్తూ, రాష్ట్రంలో జాతి ఘర్షణల మీద మీడియా నివేదికను అంచనా వేయడానికి మణిపూర్ వెళ్ళినటువంటి ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు, తర్వాత ముగ్గురు కూడా సీనియర్ ఎడిటర్లు. సో వాళ్ళ మీద ఈ కేసు పెడుతూ తప్పుడు కథనాలు, కల్పిత కథనాలు, ప్రాయోజిత కథనాలు అనేటువంటివి వీటిల్ని ఆ ప్రభుత్వం ఆరోపించింది. జస్ట్ లైక్ ఇప్పుడు మన వైఎన్ఆర్ మీద వీళ్ళు కేసు పెట్టినటువంటి చందంగా. సో దీన్ని చాలా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ పిటిషన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవడం మీద ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తే, పిటిషనర్లు మణికోర్టు హైకోర్టుని ఆశ్రయించాలని చెప్పని సూచిస్తే కూడా ఈ సభ్యుల మీద చేసినటువంటి దీన్ని సీనియర్ న్యాయవాది గురుకృష్ణ కుమార్ తన వాదనలు వినిపిస్తూ, సెప్టెంబర్ 2న ప్రచురించిన ఈజీఐ తన నివేదికను ఉపసంహరించుకుంటే తన క్లయింట్ ఫిర్యాదును కూడా ఉపసంహరించుకుంటానని చెప్పాడు. దీనికి కూడా కోర్టు వారు ఒప్పుకోకుండా న్యాయమూర్తులు బేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంటూ, నివేదిక సరైనది కావచ్చు, తప్పు కావచ్చు, జాగ్రత్తగా గమనించండి. నివేదిక అంటే ఆ న్యూస్ కానీ ఆ రిపోర్ట్ అనేటువంటిది కానీ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, బట్ వాక్ స్వేచ్ఛ అంటే ఇదే, పాత్రికేయుల వాక్ స్వేచ్ఛ అంటే ఇదే అని కూడా, అంటే అక్కడ మ్యాలఫైడ్ ఇంటెన్షన్ అనేది ఉండకూడదు, ఉద్దేశపూర్వకంగా ఉండకూడదు, బట్ స్టిల్ ఒక పాత్రికేయుడిగా దాన్ని చేశారు. ఇది పైగా ఇంకా దీంట్లో ఇంకొక అద్భుతమైన ఇది ఉంది ఏంటంటే, ఈ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా నివేదిక తప్పు అని ఊహిస్తే అది సెక్షన్ 153A ప్రకారం నేరం కాదు. ప్రతిరోజు దేశవ్యాప్తంగా ప్రచురితమైనటువంటి కథనాల్లో ఎన్నో అబద్ధాలు ఉంటాయి. మేము సెక్షన్ 153 కింద జర్నలిస్టులందరినీ ప్రాసిక్యూట్ చేస్తామా అని కూడా సిజేఐ ఎదురు ప్రశ్నించారు. ఇది ఇక్కడ గమనించాల్సింది. నివేదిక కోర్టుకి డిక్లరేషన్ ఎలా అయింది, సెక్షన్ 200 ప్రకారం నేరం ఎలా నిర్ధారిస్తారు అనేది కూడా ఇక్కడ చర్చలోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ దాదాపు ఎవరు వీళ్ళు అందరూ కూడా అంటే చాలా సీనియర్ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలైనటువంటి సీమా ముస్తాఫా, ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్లో ఇంకో 3 ఎడిటర్లు ఉన్నారు. వాళ్ళు భరత్ భూషణ్, సీమా గుహ, సంజయ్ కపూర్. వీళ్ళ 3 కూడా అక్కడికి వెళ్ళి దాని మీద ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ లాగా చేసి దాన్ని రిపోర్ట్ చేస్తే దీని మీద కేసు పెట్టారు. ఇక్కడ దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ లేదు దాని అనుబంధ సంస్థలు కానీ గమనించాల్సింది ఏంటంటే, మీకు ఈరోజు అధికారం ఉంది కదా అని చెలరేగిపోయి ఇష్టారాజ్యం కింద కేసులు పెట్టినట్లయితే ఈ కేసులన్నీ కూడా రేపు న్యాయ పరిధిలో ఒక రెఫరెన్స్ కేసెస్ కింద జడ్జిమెంట్స్ మీకు పాజిటివ్గా రావు. ఎలాంటి పరిస్థితులు కాకపోతే ఎంబరాసింగ్ సిచ్యువేషన్ ఏంటంటే, ఫలానా టైంలో ఫలానా వారి ప్రభుత్వంలో ఈ కాలంలో ఈ అక్రమ కేసులు పెట్టి జర్నలిస్టులు ఇలా వేధించారనేటువంటిది యావత్ భారతదేశంలో మీ యొక్క గొప్పతనం ఒక రెఫరెన్స్ కేసెస్ కింద ఉంటాయి. జర్నలిస్టులకు పోయింది ఉంది మహా వెళ్తే వాళ్ళు 10 సార్లు
కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. లేదు 7 సంవత్సరాల పాటు తిరిగినటువంటి కేసులు కూడా ఉన్నాయి, డిఫమేషన్ కేసెస్ లాంటి. డిఫమేషన్ కేసెస్ అనేటువంటివి మా బోటి వాళ్ళకి, అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్లో ఉన్నటువంటి ఎడిటర్లకు కానీ, హిందూ ఎడిటర్లకు కానీ, అక్కడి నుంచి తీసుకుంటే తెలుగు పత్రికల్లో ఉన్నటువంటి అనేక పత్రికలు, చివరికి మీకు బాకాలు ఊదుతున్నటువంటి ఈనాడుకి, ఆంధ్రజ్యోతికి, వీటికి కూడా పెద్ద కొత్త ఇంకా. కాకపోతే ఏంటంటే మీ సచ్యలత, మీడియాని గౌరవించటం, మీకు రాజకీయాల్లో మీకెంత స్వేచ్ఛ ఉందో అదేవిధంగా 4th ఎస్టేట్ కింద జర్నలిస్టులకు కూడా అంతే స్వేచ్ఛ ఉందనేది గమనించాలి. కాకపోతే దీని మీద ఈ కేసెస్ కొట్టేసిన తర్వాత వాళ్ళు ఎవరైతే మీ ప్రేరణకి ఇదే కేసులు పెట్టారో, మీ టుమారో యూ మే రిటైర్ అండ్ గెట్ అవుట్, బట్ స్టిల్ ఆ రోజున మళ్ళీ వీళ్ళు కౌంటర్ డ్యామేజ్ సూట్స్ కనుక వేసినట్లయితే మీరే రెస్పాన్సిబుల్ అవ్వాల్సి వస్తుందనేది కూడా ఇక్కడ గమనించాలి. కాబట్టి మీడియా స్వేచ్ఛను హరించటం, రైళ్ల కింద పడేయటం, తొక్కేయటం అలాంటి వాగటం కానీ, లేకపోతే అధికారం ఉంది కదా అని కేసులు పెట్టినట్టయితే ఈ దేశంలో చట్టాలు అనేటువంటివి ఎప్పుడు ఉంటాయి, అవి గమనిస్తూనే ఉంటాయి. ఇలాంటి రెఫరెన్స్ కేసెస్ నా దగ్గర చాలా ఉన్నాయి. కానీ ఇది దాదాపుగా ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఆర్గ్యూ చేసింది ఏంటంటే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఆర్గ్యుమెంట్, కౌంటర్ ఆర్గ్యుమెంట్ ప్రకారంగా ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి, విపరీతమైనటువంటి ఘర్షణలు జరిగాయి. కాబట్టి దీనికి వీళ్ళు బాధ్యులు అనేటువంటిది వాళ్ళ ఆర్గ్యుమెంట్. బట్ స్టిల్ వీళ్ళని మేము ప్రాసిక్యూట్ చేయలేము అని చెప్పని భారత అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. ఈ విషయాన్ని గమనించాలి. కాబట్టి ఈ మీడియా ముఖంగా కూడా డియర్ మిస్టర్ వైఎన్ఆర్, యు నీడ్ నాట్ టు వర్రీ, యు ఫైట్ ఫర్ జస్టిస్ అండ్ ఫైట్ ఫర్ యువర్ ప్రొఫెషన్. అలాగే ప్రజాస్వామ్యవాదులు కూడా ఈ రైళ్ల కింద జర్నలిస్టులు నొక్కేస్తాం అన్నటువంటి వాళ్ళని కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా నిరసించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది థ్యాంక్ యూ.